హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన చల్ల పునుగుల రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి చలికాలంలో అయినా వర్షాకాలంలో అయినా బయట బండి మీద ఈ పునుగులను బాగా అమ్ముతుంటారు కదండి. మంచిగా చట్నీ వేసి పునుగులను తింటే అబ్బా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ చల్ల పునుగులకి కాంబినేషన్ టమాటా చట్నీ అయినా లేకపోతే పల్లి చట్నీ అయినా సూపర్గా ఉంటుంది కదండి. కానీ ఈరోజు వీడియోలో నేను ఈ పునుగులను పుదీనా చట్నీతో ఎలా సర్వ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదా పిండి, 1 కప్పు వరకు పుల్లటి గడ్డ పెరుగు, అదేవిధంగా 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బీటర్తో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది మరీ లూజుగా ఉండకూడదు, అదేవిధంగా మరీ గట్టిగా ఉండకూడదు. అలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. నాకు అయితే ఇక్కడ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతో వాటర్ని వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక్కడ నేను గడ్డ పెరుగుని తీసుకున్నాను కాబట్టి వాటర్ వేసుకున్నానండి. ఒకవేళ మీరు పుల్లటి మజ్జిగ కానీ తీసుకుంటే వాటర్ లేకుండా కలుపుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే పునుగులు అనేవి గుల్లగా వస్తాయండి. మరి వాటర్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపించిన విధంగా వస్తే సరిపోతుంది. ఇక్కడ మనం సోడా ఉప్పుని యూస్ చేయట్లేదండి, ఎందుకంటే ఇక్కడ మనం పుల్లటి పెరుగుని తీసుకున్నాం కాబట్టి మనకి సోడా ఉప్పు అవసరం లేదు. మీరు సోడా ఉప్పు వేసి మరియు పుల్లటి పెరుగును కూడా వేస్తే మనం పునుగులు వేసేటప్పుడు ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. ఇలా కలుపుకున్న దానిని 1 గంట వరకు పక్కన పెట్టుకోండి. పుల్లటి పెరుగు అయితే 1 గంట సరిపోతుంది. నార్మల్ పెరుగు అయితే 2 గంటల వరకు పక్కన పెట్టుకోండి. అప్పుడే పునుగులు అనేవి టేస్టీగా వస్తాయి. ఒక 2 అవర్స్ తర్వాత దీనిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఒకసారి బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకోవడం వలన పునుగులు అనేవి క్రిస్పీగా మరియు గుల్లగా వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇందులో 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవడం వలన మనం ఈ పునుగులను తినేటప్పుడు ఇవన్నీ మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని కడాయిలో 2 కప్పుల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ పునుగులను వేయించుకునేటప్పుడు మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం ఆయిల్ని పునుగులు మునిగేంత వరకు వేసుకోవాలి. అప్పుడే అవి పైకి తేలి క్రిస్పీగా మరియు గుల్లగా వస్తాయి, లేకపోతే అడుగంటిపోయి సరిగా రావు. సో ఇక్కడ మనం కొంచెం కొంచెంగా పునుగులను వేసుకున్న తర్వాత వాటంతట అవే పైకి తేలుతాయండి. అప్పటి వరకు మనం వాటిని కదిపించకూడదు, లేకపోతే అవి ఒకదానికొకటి అతుక్కుపోయి సరిగా రావు. సో ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత చూసారా, వీటంతట ఇవే పైకి తేలాయన్నమాట. సో ఇలా తేలుతున్నప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులను వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మాత్రమే వేసుకోండి, అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సో ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకుంటూ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పుదీనా చట్నీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 4-5 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అందులో 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1 కట్ట వరకు కొత్తిమీరను వేసుకోండి. చిన్న కట్ట అయితే సరిపోతుందండి. సో ఈ పుదీనా అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఇవన్నీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా తాలింపు గింజలు, అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా చట్నీని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ. ఈ పుదీనా చట్నీ మరియు ఈ పునుగుల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా వేయించిన పునుగులని ఇలా 2 ముక్కలుగా చేసుకొని పుదీనా చట్నీలో వేసుకొని తింటే ఆహా! ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.